ఈ సినిమాకే మీకు ఒకే ఒక మీలో టోటల్ కెరియర్‌లో తీసుకున్నట్లయితే బెస్ట్ కమెడియన్‌గా హ్మ్. మీకు అవార్డ్ వచ్చింది. టోటల్ కెరియర్‌లో. హ్మ్. మీకు ఈ అంటే ప్రత్యేకించి దాని గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? సైమా అవార్డ్ వచ్చిందండి నాకు. హ్మ్. ఆ టైంలో నామినీస్‌గా బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. హ్మ్. సో, నేనింకా ఆయనున్నాక ఇంక మనకెందుకు ఇస్తారని నేను డిసైడ్ అయిపోయా. ఓకే. బట్ ఒక నైట్ ఫోనొచ్చి సైమా అవార్డ్ బెస్ట్ కమెడియన్ అవార్డు ఈ ఇయర్ నీకే వచ్చిందంటే ఇంకా ఐయామ్ వెరీ హ్యాపీ. నేను వెళ్ళలేదు గానీ శృతి హాసన్ గారు తీసుకున్నారు అవార్డ్. అంటే అందరూ అక్కడ తీసుకోవటం వేరు, 'శృతి హాసన్' గారి చేతి మీద అంతే. తీసుకోవటం గ్రేట్. గ్రేట్. సైమాకెళ్ళి అదొక తీసుకోవటం అదొక వేరు. అదొక ఎక్సైట్‌మెంట్. అసలు ఇండస్ట్రీకి నిజంగా యాక్టర్ అవ్వాలనే వచ్చారా? లేకపోతే ఇంకేదైనా గోల్ సెట్ చేసుకుందాం అన్న దీంట్లో అప్పుడు జాయిన్ అయ్యారా? లేదండి. యాక్టర్ అని కాదు. అంటే యాక్టర్ అనే వచ్చాను. బికాజ్ నేను కొంచెం డాన్స్ మధు ఇన్‌స్టిట్యూట్‌లో శ్రీధర్ రెడ్డి గారి దగ్గర డాన్స్ చేసుకునేవాళ్ళం. హ్మ్. సో, డాన్స్ కూడా చేస్తారా ఆ! మీరు? ఓహ్! డాన్స్ చేస్తాను. ఆయనతో ఎళ్లి కొరియోగ్రాఫ్ చేద్దామా అదొకటి అనుకున్నా. ఏది స్టాండర్డ్ థింకింగ్స్ లేవు. హ్మ్. ఇటెళ్తే ఇటు, ఇటెళ్తే అటు, అటెళ్తే అటు అంతే తప్ప హ్మ్. పర్టిక్యులర్‌గా నేనిది ఇలా అవ్వాలనేది నాకెప్పుడు గోల్ లేదండి. హ్మ్. అయితే 'గబ్బర్ సింగ్' షూటింగ్ టోటల్ షూటింగ్‌లో మీకు బాగా గుర్తుండిపోయే సీన్ కానీ, అక్కడ మీరు ఎంజాయ్ చేసే మూమెంట్ కానీ అంటే మీరేం చెప్తారు? నేనైతే బాగా ఎంజాయ్ చేసింది, సార్ కూడా ఎంజాయ్ చేసింది, మేము ఎంజాయ్ చేసింది ఆ లైవ్ స్మైల్ సార్ హ్మ్. షూట్‌లో మేము చేసినవన్నీ అంటే అప్పటి వరకు గ్యాంగ్‌స్టర్స్‌గా హ్మ్. బ్యాక్‌గ్రౌండ్‌లో నిల్చున్న మన మా అందరూ విలన్ గ్యాంగ్ వీళ్ళందరూ మేము ఒక్కసారి ఆ సీన్ చూస్తున్నప్పుడు ఆయన బోల్డ్‌గా ఇక ఆయనకు వేరే నవ్వుతుంటే ఇంకా దట్ వాజ్ వెరీ ఎక్సైట్‌మెంట్. పొల్లాచ్చిలో ఆ 2 డేస్ మేము ఎంజాయ్ చేసామండి అసలు. లైవ్ ఓకే. ఆయన పవన్ కళ్యాణ్ గారి లైవ్ నవ్వు బోల్డ్‌గా నవ్వడం ఇవన్నీ లైవ్ ఎంజాయ్ చేసాం. దట్ ఓకే. ఈస్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్ నాకైతే ఆ షూట్‌లో. మీకు 'గబ్బర్ సింగ్' అనంగానే ఏం గుర్తొస్తదో తెలీదు కానీ, ఆడియన్స్‌కి మాత్రం జైల్‌లోని కూర్చొని అంత్యాక్షరి సీన్. అవును. చాలా చాలా మొత్తం స్టోరీ ఒక ఎత్తయితే, హుహు. ఈ అంత్యాక్షరి సీన్ అనేది ఒక ఎత్తులా అవును. ఉంటుంది. అవును. టోటల్ ఆ మూవీకి ఒక ఫ్లోరింగ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అవును. సో, ఆ సీన్‌లో చేసేటప్పుడు అది ఎదురుగా ఆయన అందులో కూడా చాలా బాగా ఇదైన సీన్ అది. అవును. సో, ఆయన ఎదురుగా చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది ఆ సీన్ అసలు గురించి? నేను ఇట్లాగా ఆయన యేసుకున్న తుండే నాకుంటది. అది హ్మ్. గావన్స్ ఉంటది హ్మ్. హ్మ్. పింక్‌ది. అదేసుకొని ఇలాగా మారు డాలా అనేసరికి యెస్. సార్ అలా నవ్వేసేవారు. ఇలాగ చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వేసేవారు ఇంకా. ఇంకా అవన్నీ ఎలా ఉంటాయి మన మన ముందు సూపర్ స్టార్ అంత పెద్ద హీరో మనం చేసేది నవ్వుతున్నారంటే స్క్రీన్ మీద పండుతదనే హ్యాపీనెస్ ఉంటది కదా! అవును. సో, ఆయన లిటరల్‌గా ఎంజాయ్ చేసేవారు. హ్మ్. ఇంక మేము గూడా ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేసి సరదాగా అది అసలు. దాంట్లో ఏమైనా టేక్స్ తీసుకున్నారా? ఇందాక మీ యాక్టింగ్ చూసాము. సింగిల్ టేక్‌లో టక 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 టేక్స్ టక లేవండి. సింగిల్ అయిపోతున్నాయి. టేక్. హరీష్ గారి దగ్గర ఎక్కువ టేక్స్ ఉండవు. ఆ! లేదు అంటే పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటారాయన. హ్మ్. వన్ మోర్‌లు చాలా తక్కువుంటాయి. హ్మ్. అందులో అక్కడ అంటే అన్నీ లైవ్ క్యాప్చరింగ్సే అక్కడ. ఓకే. సార్ కూడా అప్పుడు అందరం కలిసి సార్ ఇక్కడ మీరు ఒక స్టెప్ ఏస్తే బావుంటది సార్, సార్ అంటే ఇంక వెంటనే ఆయన లెగిచి ఆయన కూడా ఒక రౌండ్ స్టెప్ ఏస్తారు. అవును. సో, ఇవన్నీ కోయిన్సిడెన్స్ సరదాగా జరిగిపోయింది షూటింగ్ అంతా. పిక్నిక్ అనుకోవచ్చా? అనుకుంటాం. అక్కడే నాకు అనిపించింది. ఇట్స్ బ్యాంగ్ చేస్తది థియేటర్‌లో అని ఫిక్స్ అయిపోయాం. ఓకే. ఎందుకంటే కళ్యాణ్ గారి సినిమాలు మేము అన్ని ఫస్ట్ డే వెళ్ళిపోతాం కదా! 10 ఫిల్మ్స్ నుంచి చూస్తా ఎప్పటికైనా వస్తదనుకున్నప్పుడు ఇది నాకు అనిపించింది. ఇది బ్యాంగ్ అయిపోద్ది ఇండస్ట్రీ ఓకే. అని అనిపించింది. అదే అలాగే అయింది. సో, టోటల్‌గా 'గబ్బర్ సింగ్' గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అండ్ 'గబ్బర్ సింగ్' అంటే ఇంకా ఆయనే కళ్యాణ్ గారు. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ రీ ఎంట్రీ సాంగ్స్ గానీ, పెర్ఫార్మెన్స్ గానీ, కామెడీ గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ గానీ అండ్ ఎమోషన్ గానీ అన్నీ కలిపి హ్యాపీగా సరదాగా ఎళ్ళిపోయేది. ఎందుకంటే సార్ కూడా వన్ మోర్ హరీష్ అని అడిగేవారు. హరీష్ కూడా కాన్ఫిడెంట్. అంటే వన్స్ మనకి స్క్రీన్ మీద తెలిసిపోద్ది టేక్ బావుంటది. హ్మ్. సార్ థియేటర్‌లో క్లాప్స్ పడతాయి సార్ అనేవారు. హుహు. ఎవ్రీ షాట్ సింగిల్ టేక్‌లే. అది చాలా ఎక్సైట్‌మెంట్ అనిపించింది. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ థాంక్ మచ్ యూ సో అండి. మచ్ అండ్ థాంక్ యూ సో మచ్.